చిన్న చిన్న లక్షణాలు అంటే ప్రాథమికంగా ఏం కనిపిస్తుంది? ఫస్ట్ వైట్ డిశ్చార్జ్. ఏ కారణంతో పేషెంట్ మనకి వస్తారు అంటే ఫస్ట్ వైట్ డిశ్చార్జ్ తో వస్తారు. సెకండ్, దాని వల్ల డిస్కంఫర్ట్ వల్ల హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు బర్నింగ్ రావటము, ఇచ్చింగ్ ఉండటము, లేక అక్కడ మనకి హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఒక డేకేడ్ పట్టింది మనకి అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఒక ఆల్మోస్ట్ 15 years ago మనకి ఇండియాలో అది వచ్చిన తర్వాత కూడా ఇట్ టుక్ అస్ లాంగ్ టైమ్ ఫర్ అస్ టు మేక్ పీపుల్ అండర్స్టాండ్. ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఎప్పుడన్నా రావస్తుంది. ఇట్స్ నాట్ దట్ మాకు రాదు అనేది ఉండదు. కానీ అన్ని హెచ్పివి స్ట్రెయిన్స్ ప్రమాదకరమైనవి కావు. దాంట్లో హై రిస్క్ స్ట్రెయిన్స్ అని ఉంటాయి. ఈ హై రిస్క్ స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ లీడ్ టు 7 types of cancers. సర్వైకల్ క్యాన్సర్, వెజనల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్, పెరియేనల్ క్యాన్సర్, ఏనల్ క్యాన్సర్, పినైల్ క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్, ప్లస్ మనకి వాట్స్ కూడా. సో ఈ హై రిస్క్ స్ట్రెయిన్స్ అన్ని ప్లస్ బినైన్వి కూడా ప్రివెంట్ చేయడానికి మనకి ఇప్పుడు వ్యాక్సిన్ దొరుకుతుంది. సో ఎన్నో క్యాన్సర్స్ కి మనకి వ్యాక్సిన్స్ ఉండవు, ఏముండవు. కానీ ఎప్పుడైతే మనకు కారణం తెలుసో అది ఇన్ఫెక్షన్ అవుతుందో దానికి మనం వ్యాక్సిన్ కనబట్టవచ్చు. అందుకనే ఈ ఒక్క వ్యాక్సిన్ మనకి అవైలబుల్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి కూడా మనం ఏం చేస్తామంటే అట్లీస్ట్ అమ్మాయిలనే తీసుకోండి మీకు ఎక్కువ వస్తుంది కాబట్టి అబ్బాయిల కన్నా అని. బికాస్ కాజ్ ఇస్ ఫ్రమ్ ద బాయ్, ఎఫెక్టెడ్ ఇస్ ద గర్ల్. సో మెన్ లో కూడా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, ఇప్పుడు మైకేల్ డగ్లస్ తీసుకుంటే ఆయనకి థ్రోట్ క్యాన్సర్ బికాస్ ఆఫ్ హెచ్పివి. సో ఇలాంటివన్నీ వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడినప్పుడే జనాలకు అర్థమవుతుంది, ఓకే ఈ హెచ్పివి ఎవరికైనా రావచ్చు, పూర్వాలకనే కాదు, మనం ఎలా ఉన్నామో హైజీనే కాదు, సో మెనీ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ అని. సో వీటిని మనం ప్రివెంట్ చేయడానికి యూజువల్ గా 9 to 11 years లో ఇచ్చేస్తే లైఫ్ లాంగ్ ప్రివెంట్ అవుతుంది. అలానే ఏ ఏజ్ లో ఇవ్వచ్చా? ఎస్, టిల్ 45 మనకి రికమెండేషన్స్. టోటల్ మనకి 9 to 11 years లో ఇచ్చినట్టయితే ఓన్లీ 2 doses మా లక్ష్మి, దట్ ఈస్ 0 and 6 అంతే. కానీ దాని తర్వాత 14 years తర్వాత ఇస్తే కనుక 3 doses ఉంటాయి, 0 and then 2 and then 6. సో ఇట్లా మన 45 వరకు వరల్డ్ వైడ్ రికమెండేషన్స్ ఉన్నా దాని తర్వాత వయసులో వచ్చినా కూడా వి గివ్ ఇట్ ఆఫ్. ఎందుకు అంటే మనం ఎవరు ఇస్తున్నారు దానికి? పేషెంట్ తనని నన్ను సేవ్ చేసుకోవాలి. సో పేషెంట్ పే చేసేటప్పుడు వీ షుడ్ గివ్ దెమ్ ద చాయిస్ ఆఫ్ taking it for whenever they come to us, because cancer అనేది ఒక రోజులో మారదు. It takes 10 to 15 years and life expectancy has increased nowadays. మనం 70 years బతుకుతున్నారు, 80 years బతుకుతున్నారు. అంటే హెచ్పివి ఇన్ఫెక్షన్ 60కి వచ్చినా క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ తీసుకోవటమే కాకుండా ఎప్పటికప్పుడు పాప్స్మియర్, దానికి తగ్గట్టుగా హెచ్పివి అవసరం అనుకుంటే, బాగా బ్యాడ్ గా ఇన్ఫెక్షన్ ఉంది అంటే హెచ్పివి కూడా ఏమైనా ఉందా అనేసి చూసుకోవాల్సిన అవసరం ప్రతి యువతికి ఉంది. ముందు చెక్ చేసేది మీరే కదా మ్యామ్. సో యాజ్ ఎ గైనకాలజిస్ట్ అక్కడికి వచ్చినప్పుడు మీరు చెక్ చేస్తారు అంటే అక్కడ అప్పుడు చిన్న చిన్న లక్షణాలు అంటే ప్రాథమికంగా ఏం కనిపిస్తుంది? ఫస్ట్ వైట్ డిశ్చార్జ్. ఏ కారణంతో పేషెంట్ మనకి వస్తారు అంటే ఫస్ట్ వైట్ డిశ్చార్జ్ తో వస్తారు. సెకండ్, దాని వల్ల డిస్కంఫర్ట్ వల్ల హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు బర్నింగ్ రావటము, ఇచ్చింగ్ ఉండటము, లేక అక్కడ మనకి డిశ్చార్జ్ లో కలర్స్ చేంజ్ అవటం, yellowish కానీ లేకపోతే గ్రీనిష్ కానీ బ్లడ్ స్టెయిన్డ్ కానీ, కలిసినాక కొంచెం బ్లీడింగ్ కనపడటం, ఇలాంటివన్నీ కనిపిస్తాయి అన్నమాట. అలాగే బయట వాట్స్ అంటే పుల్పుల్లాగా ఉండటము, ఇలాంటివన్నీ కనిపించినప్పుడు వాళ్ళు మన దగ్గరకు వస్తే చూసి టెస్ట్ చేసి, ఆల్రెడీ ఒక ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఇంకా మనం వ్యాక్సిన్స్ ఇస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్ని రకాలు ఉండవు. ఇప్పుడు మనకి 5 fingers వేరే అంటే ఒకటి దాంతో ఇన్ఫెక్ట్ అయ్యాము అంటే అన్ని రావాలని లేదు కదా. సో మిగతా వాటికన్నా సేవ్ చేయడానికి వ్యాక్సిన్ తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సింది. ముందు మనం డాక్టర్స్ దాన్ని నమ్మడానికే టైం పట్టింది, దాని తర్వాత పేషెంట్స్ కి చెప్పడానికి టైం పట్టింది. ఇప్పటికి పోయి పీడియాట్రిషియన్స్, ఆంకాలజిస్ట్, గైనకాలజిస్ట్ అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోండి అని చెప్పడంలో సఫలమయ్యారు. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అందరూ కూడా మీరు చెప్పినట్లు సో 9 years నుంచి బేబీ గర్ల్ తీసుకొచ్చి ఖచ్చితంగా వ్యాక్సిన్స్ అనేవి అవేర్నెస్ కల్పించాలి. మీరు మీలాంటి డాక్టర్స్ అందరూ దానికోసం కృషి చేస్తూ ఉన్నారు. మెసేజ్ రాగానే నేను అదే అనుకున్నాను, మ్యామ్ రాగానే ఈ రోజు అదే క్వశ్చన్ అడగాలి అని. ఎస్, అయితే మ్యామ్ ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఇప్పుడు డెలివరీ కోసం మీ దగ్గరకు వస్తారు, అప్పుడే మీకు అర్థమైపోతుంటుంది కదా వీళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా ఏంటి అనేది. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది, వీళ్ళు ఆ అమ్మాయి చనిపోయేంత వరకు స్టేజ్ వెళ్తుంది అంటే మోర్టాలిటీ అనేది ఎలా ఉంటుంది అసలు? ఇన్ఫెక్షన్స్, మోర్టాలిటీ. ఇన్ఫెక్షన్స్ అనేది మనకి హెచ్పివి కావచ్చు, హెచ్ఎస్వి కూడా యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, అంటే హెర్పెస్ సింప్లెక్స్ లాంటివన్నీ కూడా, ఆర్ హెచ్ఐవి, ఇట్లాంటివన్నీ లోకల్ గా మనకి ఎక్కువ ఇన్ఫెక్షన్ కనిపిస్తే యూజువల్ గా డెలివరీ టైంలో కనుక లోపల తగ్గిపోయేటట్టుగా మందులు ఇస్తాం. మనం తగ్గలేదు యాక్టివ్ గా ఉంటే వి ట్రై టు డూ సిజేరియన్, ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ బేబీకి రాకూడదు అని. సో ఇలాంటివన్నీ చేస్తాం. ఇన్ఫెక్షన్ తో మనం పేషెంట్స్ చచ్చిపోయింది, మనకి సెప్టిక్ అబార్షన్స్, సెప్టిక్ డెలివరీస్ తో మనకి మ్యాటర్నల్ మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ
ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ తగ్గు ఉంటుంది, ఎందుకంటే మనం బేబీని రిజెక్ట్ చేయకూడదు కదా. బేబీ ఈజ్ ఏ ఫారెన్ బాడీ ఫర్ ద మదర్, అయినా మనం బేబీని రిజెక్ట్ చేయం కదా. ఎందుకు రిజెక్ట్ చేయము, మనకి ఇమ్యూనిటీ చేంజెస్ వస్తాయి. సో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఫ్లేర్ అవుతాయి ప్రెగ్నెన్సీలో, కొన్ని రకాల ఇన్ఫ్లమేషన్స్ తగ్గుతాయి మనకి ప్రెగ్నెన్సీలో. సో ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం వల్ల కావచ్చు, మ్యాటర్నల్ మోర్టాలిటీ కూడా ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి హైయర్ యాంటీబయాటిక్స్ ఇవ్వటము, తర్వాత ఉన్న దాన్ని బట్టి పాప్స్మియర్ హెచ్పివి చేసి దాని ప్రకారంగా అవసరము అనుకుంటే యాంటీ ఫంగల్ యాంటీ వైరల్ ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వటము. సో ఇలాంటి వాళ్ళందరూ కొంచెం హై రిస్క్ ఆబ్స్టెటిక్ యూనిట్స్ లో ఉండాలి, క్రిటికల్ కేర్ దీంట్లో ఉండాలి. సెప్టిక్ షాక్ లోకి వెళ్తే కనుక ఒక్కోసారి పేషెంట్ ని రక్షించడం కూడా కష్టం అవుతుంది. సో ఇండియాలో మ్యాటర్నల్ మోర్టాలిటీ తీసుకుంటే మనం చాలా ఇంప్రూవ్ అయ్యామని అనుకోవచ్చు. ప్రతి 1,00,000 డెలివరీస్ కి ఇంతకుముందు 130 ఉండేది, ఇప్పుడు 93కి వచ్చాం. ఇది కూడా 2021లో. ఇప్పుడు ఇంకొంచెం తగ్గిందని మనము అనుకుంటున్నాం, అంచనాలు ఇంకా రాకపోయినా కూడా. సో ఇంత ఎందుకు మనకి ఉన్నది ఇంకా కూడా 91 మంది లక్షల మందిలో చనిపోతున్నారు అంటే, మనకి నూక్ అండ్ కార్నర్ లో డెలివరీలు అయినప్పుడు బ్లీడింగ్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్. PPH అంటాం, పోస్ట్ పార్టం హెమరేజ్. ఆ గర్భాశయం కంట్రాక్ట్ అవ్వకపోవటం. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా గర్భాశయం కంప్లీట్ గా కంట్రాక్ట్ అవ్వకపోవచ్చు. ఎండోమెట్రైటిస్ అంటాం, అంటే గర్భాశయం లోపల పొరకి ఇన్ఫెక్షన్స్ రావటం. ఈ ఇన్ఫెక్షన్స్ లోకల్లోనే ఉండకుండా పైకి వెళ్ళి అది ఇన్ఫెక్ట్ చేస్తుంది. దాంతో అది టైట్ అవ్వకపోవటం వల్ల అది ఎటోనీ అంటాం, అది టైట్ అవ్వదు. సో అది అలా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. అప్పుడు అక్కడ మనకి రక్త సరఫరా ఉండకపోతే, మనకి బ్లడ్ బ్యాంక్స్ సరిగ్గా ఉండకపోయినా, ఇవ్వలేకపోయినా, we lose the patient. So infections can cause sepsis, infections can cause PPH, and మనకి అక్కడ లోపల టేర్స్ అయినా కూడా ట్రోమా వల్ల కానీ, దీని వల్ల కానీ, ఒక్కోసారి ప్లాసెంటా వెళ్ళిపోతే కానీ, వీటన్నిటితో PPH అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ మనం ముందే యాంటిసిపేట్ చేసి సరిగ్గా రెడీగా ఉండి అన్ని ట్రీట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటాయి. పేషెంట్ మొదటి నుంచి ఫాలో అప్ లో ఉంటే ఖచ్చితంగా ఇన్ని ఫాలో అప్స్ ఉండాలి ప్రెగ్నెంట్ లేడీ కన్నా ఉంటుందా? మినిమం 4 అని గవర్నమెంట్ మనకి ఇస్తుంది. అంటే ప్రతి ట్రైమిస్టర్ మనం 9 నెలల్ని 3 నెలలుగా డివైడ్ చేస్తే, ఫస్ట్ మనకి ఒకసారి వచ్చి, తర్వాత సెకండ్ మన మధ్యలో ఒకటి, 3 కాకుండా ఒకసారి వైబిలిటీ అంటే ఫస్ట్ ఒకసారి కన్ఫర్మేషన్, దాని తర్వాత 3 months తర్వాత ఒక స్కాన్, ఒక చెకప్ ఉంటుంది. వేర్ మేజర్ అబ్నార్మాలిటీస్ ఏవైతే ఉంటాయి, అంటే తలే లేకుండా ఉండటం, NT స్కాన్ అంటాం, అది చేయాలి 13 weeks కి. దాని తర్వాత 22 weeks కి టిఫా స్కాన్, అంటే ఏంటంటే అవకరాలు ఏం లేవు కదా అని చూసేది. మళ్ళీ లాస్ట్ లో మనకి 28 weeks తర్వాత కాంప్లికేషన్స్ వస్తాయి, బీపీ, షుగర్ అవన్నీ చేసుకో. సో ఇప్పుడు ఏం చేయాలో ఇవన్నీ ఉన్నాయి. సో మినిమం 4 లేకపోతే 6. రెగ్యులర్ గా ప్రైవేట్ లో అయితే డెఫినెట్ గా మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ 6 months మనకి నెలకు ఒకసారి రమ్మంటాం. దాని తర్వాత 15 రోజులకు ఒకసారి, 9th month లో వారానికి ఒకసారి చెకప్ చేస్తాము. సో ప్రతిసారి ఏ టెస్ట్లు చేయాలో అన్ని చెప్తూ ఉంటాము. వ్యాక్సిన్స్, ఫ్లూ వ్యాక్సిన్ ఇచ్చేస్తాం 3 months అవ్వగానే. మళ్ళీ 7th month అవ్వగానే వి విల్ గివ్ టీడాప్ వ్యాక్సిన్ ఇస్తాము. సో ఇలాంటివన్నీ మనకి ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఇవ్వటము, రక్తహీనత వన్ ఆఫ్ ద కామనెస్ట్ కాజ్ ఫర్. ఇప్పుడు మామూలు వాళ్ళు కొంచెం బ్లడ్ లాస్ అయినా మనం సపోర్ట్ చేసుకోగలం, బాడీ కంపెన్సేట్ చేస్తుంది. అదే రక్తహీనత ముందు నుంచి ఉంటే ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే డైల్యూషనల్ ఎనీమియా అంటాం, అంటే బేబీకి రక్తం వెళ్ళటం వల్ల మనకి ఇంకొక గ్రామ్ తగ్గుతుంది మనకి అక్కడ. ఆ ఎనీమియాలో ఒక్కసారి రక్తం ఎక్కువ పోతే బాడీ కెనాట్ కంపెన్సేట్. సో వెన్ బాడీ కెనాట్ కంపెన్సేట్, ఇట్ గివ్స్ వే. సో ఈ అన్ని చాలా ఇంపార్టెంట్ విషయాలు అనమాట. సో ప్రాపర్ గా యాంటీనేటల్ చెకప్స్ చేసుకుంటే ముందే మనం యాంటిసిపేట్ చేసి రక్తహీనతని కరెక్ట్ చేసి వాళ్ళ